తారకాసురుని మరణ రహస్యమును కార్తికేయునకు వివరిస్తున్న శ్రీ నారద మహర్షి శ్రీ కుమార సంభవము స్కందోత్పత్తి 29వ భాగము. కుమారస్వామి ప్రయోగించిన పాశుపతాస్త్రము శత్రు సంహారము చేసిన తరువాత తిరిగి కుమారస్వామి అంబుల పొదిలోనికి చేరింది. ఆ విధముగా పారిపోయిన తారకాసురుడు తన రక్తంతో శివలింగానికి అభిషేకం చేసి ధ్యానమగ్నుడయ్యాడు. అప్పుడు అశరీరవాణి తారక, నీవు విచారించకు, నీకు సంపూర్ణ ముక్తి లభిస్తుంది అని పలికింది. ఆ మాటలకు సంతోషించిన తారకుడు మరునాడు మళ్ళీ కుమారస్వామిపైకి యుద్ధానికి వెళ్ళి మహాశక్తిని కుమారస్వామిపై ప్రయోగించాడు. కుమారస్వామి బ్రహ్మాస్త్రంతో ఆ అస్త్రాన్ని తుత్తునియలు చేశాడు. ఈ విధంగా 21 రోజులు కుమారస్వామికి తారకాసురునికి భయంకర యుద్ధం జరిగింది. తరువాత ఏమి జరిగింది? తన వద్ద ఉన్న శస్త్రాస్త్రములన్నీ కూడా నిర్వీర్యము కావడంతో ఇక తనకు మరణము తప్పదని తారకాసురుడు గ్రహించాడు. అతడు ఈశ్వరుని మనసులో తలుచుకుని, పరమేశ్వర, ఈ సమస్త విశ్వములో నీ సంకల్పము మాత్రమే నెరవేరుతుంది, కానీ ఇతరములు కావు. ఆ విషయము నాకు తెలుసు. దేవా, నీ దయ వలన నేను అనేక సుఖములను భోగములను అనుభవించాను. ఇక నాకు ఏ కోరికలు లేవు. కానీ ఇప్పటి వరకు నా గళములో నేను ధరించిన నీ అమృతలింగమును నా ప్రాణముల కంటే కూడా ఎక్కువగా భావించుచున్నాను. ఈ అమృతలింగము ఛేదింపబడిన తరువాత మాత్రమే నాకు మరణము లభించునట్లు, నా మరణానంతరము ఈ అమృతలింగము జనులచే నిరంతరము శాశ్వతముగా పూజలనందుకొనున్నట్లు దయచేసి అనుగ్రహింపుము అని ప్రార్థించాడు. పరమేశ్వరుడు అందుకు అనుగ్రహించి, వత్స, నీ కంఠమునలంకరించిన నా అమృతలింగము దేవతలచే ప్రతిష్ఠించబడి ఆలయ ప్రాకార గోపురములతో యుగాంతము వరకు పూజలందుకొనగలదు అని పలికాడు. ఆనాడు యుద్ధ భూమి నుండి తిరిగి వచ్చిన తారకాసురుడు మరునాడు రణరంగమునకు వెళ్ళి తన భీకర రూపముతో యుద్ధము చేస్తూ, కార్తికేయ, ఈరోజు 33 కోట్ల దేవతలు నీకు రక్షగా ఉన్నా కూడా నీవు నాతో గెలువలేవని ప్రతిజ్ఞ చేసి మహేశ్వరాస్త్రమును సంధించి వదిలాడు. తారకాసురుడు ప్రయోగించిన మహేశ్వరాస్త్రము భూమి ఆకాశముల మధ్య భాగములో నిప్పులు క్రక్కుతూ వచ్చి కుమారస్వామి హృదయమును త్రాకినది. వచ్చినది మహేశ్వరాస్త్రము అన్న విషయమును గ్రహించిన షణ్ముఖుడు ఆ అస్త్రమును గౌరవించుటచే కొంతసేపు ఆ అస్త్ర ప్రభావమునకు లోనైన తిరిగి తెప్పరిల్లాడు. సరిగా అదే సమయములో నారదుడు కార్తికేయునితో, షణ్ముఖ, తారకాసురుని మరణ విషయములో ఒక రహస్యమున్నది. అతని గళమునందు గల అమృతలింగము ఛేదించబడినప్పుడే అతనికి మరణము సంభవించును. కనుక నీవు ఈశ్వరుని మనసులో స్మరించి తారకుని గళమున ఉన్న లింగమును 5 భాగములుగా ఖండించవలెను. అయితే ఒక విషయమును గుర్తుంచుకొను, ఖండించబడిన ఆ 5 ఖండములు తిరిగి పైకెగయకముందే వాటిని భూమిపై పడ్డ ప్రదేశములోని దేవతలచే ప్రతిష్ఠింపచేసి ఆలయములను నిర్మించి ధ్యాన పూజాదులను నిర్వహింపచేయవలయును. సరిగా అదే సమయమున తారకాసురుని నీవు సంహరించవలసి ఉంటుంది. ఇది తారకుని మరణమునకు సంబంధించిన విషయము అని తెలిపాడు నారదుడు. అప్పుడు కుమారస్వామి ఆదేశముపై శివలింగములు 5 భూమిపై ప్రతిష్ఠించే బాధ్యతను ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, కుబేరుడు, వరుణుడు స్వీకరించారు. భూమిపై ఆయా ఆలయములను, గోపురములను నిర్మించే బాధ్యతను షణ్ముఖుడు విశ్వకర్మకు అప్పగించాడు.
ఈ విధముగా తారకాసురుని సంహరించుటకు ముందు జరగవలసిన ఘట్టమునకు రంగము సిద్ధమైంది. షణ్ముఖుడు సిద్ధముగా ఉండుమని సూర్యునికి విశ్వకర్మకు సైగ చేసి ఆగ్నేయాస్త్రమును సంధించి వదిలాడు. ఆ ఆగ్నేయాస్త్రము భయంకరమైన జ్వాలలను వెదజల్లుచూ వెళ్ళి తారకాసురుని గళమున ఉన్న అమృతలింగమును 5 భాగములుగా ఖండించింది. వెంటనే ఆ 5 ఖండముల నుండి ప్రణవనాదమైన ఓంకారము అన్ని దిక్కులకు వ్యాపించింది. ఆ ఖండములు వచ్చి భూమిపై పడినాయి. ఆ ప్రాంతములను గుర్తించిన ఇంద్ర, సూర్య, చంద్ర, కుబేర, వరుణులు వెంటనే ఆయా లింగములను ఆయా ప్రదేశములలో ప్రతిష్ఠించారు. వెంటనే విశ్వకర్మ ప్రతిష్ఠించబడిన 5 లింగ క్షేత్రములలోనూ ప్రాకార గోపుర నిర్మాణము చేశాడు. ఆ 5 ఖండములు పడిన ప్రాంతముల వివరములు ఇవి. మొదటిది అమరారామము. ఇక్కడ పరమేశ్వరుడు అఘోరమూర్తిగా వెలిశాడు. ఇంద్రుడు ఇక్కడ పరమేశ్వరలింగమును ప్రతిష్ఠించాడు. ఈ ప్రాంతమే అమరావతిగా ప్రసిద్ధి చెందినది. రెండవది ద్రాక్షారామము. ఇక్కడ ఈశ్వరుడు తత్పురుష రూపముతో వెలిశాడు. సూర్య భగవానుడు ఇక్కడ పరమేశ్వరుని భీమేశ్వరుడుగా ప్రతిష్ఠించాడు. ఇక మూడవది కుమారారామము. ఇక్కడ పరమేశ్వరుడు వామదేవ రూపములో వెలిశాడు. కుబేరుడు ఇక్కడ స్వామిని కుమార భీమేశ్వరునిగా ప్రతిష్ఠించాడు. నాలుగవది క్షీరారామము. ఇక్కడ పరమేశ్వరుడు ఈశానముఖ రూపముతో వెలిశాడు. వరుణుడు ఇక్కడ స్వామిని క్షీరారామలింగేశ్వరునిగా ప్రతిష్ఠించాడు. ఇక ఐదవది సోమారామము. ఇది శివుని యొక్క సద్యోజాత రూపము. ఇక్కడ చంద్రుడు ఈశ్వరుని సోమేశ్వరునిగా ప్రతిష్ఠించాడు. ఈ 5 క్షేత్రములను పంచారామములు అని వ్యవహరిస్తారు. ఈ 5 క్షేత్రములు ఆంధ్ర రాష్ట్రములోని అమరావతి, ద్రాక్షారామము, సామర్లకోట, పాలకొల్లు, భీమవరములలో ఉన్నాయి. ఇక ఇప్పుడు తారకాసురుని సంహారమును గురించిన వివరములను మనము తదుపరి భాగములో తెలుసుకుందాము.